వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో లాంగిట్యూడినల్ ప్లేన్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 సజిటల్ ప్లేన్, ఆప్షన్ 2 ఫ్రంటల్ ప్లేన్, ఆప్షన్ 3 హారిజాంటల్ ప్లేన్, ఆప్షన్ 4 కరోనల్ ప్లేన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సజిటల్ ప్లేన్. మరో ప్రశ్న, సాధారణంగా హైపర్ఫ్లెక్షన్లో ఎన్ని డిగ్రీలకు పైబడి కదలికలు ఉంటాయి? ఆప్షన్ 1 90 డిగ్రీస్కు పైబడి, ఆప్షన్ 2 180 డిగ్రీస్కు పైబడి, ఆప్షన్ 3 270 డిగ్రీస్కు పైబడి, ఆప్షన్ 4 పై వాటిలో ఏవైనా కావచ్చు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 180 డిగ్రీస్కు పైబడి. మరో ప్రశ్న, మానవ దేహంలో మెట్లు స్టైర్ కేస్ దిగుతున్నప్పుడు ఈ రకమైన కండర సంకోచం జరుగును. ఇది డిఎస్సి 2014 క్వశ్చన్. ఆప్షన్ 1 కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 2 ఎసెంట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 3 ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 4 అగోనిస్ట్ కాంట్రాక్షన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఎసెంట్రిక్ కాంట్రాక్షన్. మరో ప్రశ్న, న్యూటన్ గమన సూత్రాలలో దేనిని బల నిర్వచన సూత్రం అని పేర్కొంటారు? ఆప్షన్ 1 మొదటి సూత్రము, ఆప్షన్ 2 రెండవ సూత్రము, ఆప్షన్ 3 మూడవ సూత్రము, ఆప్షన్ 4 పైవేవి కావు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 రెండవ సూత్రము. మరో ప్రశ్న, సాధారణంగా క్రీడలలో గురుత్వాకర్షణ కేంద్రాన్ని తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? ఆప్షన్ 1 వేగం మరియు స్థిరత్వం పెరుగుతుంది, ఆప్షన్ 2 వేగం మరియు స్థిరత్వం తగ్గుతుంది, ఆప్షన్ 3 సమతుల్యత మరియు స్థిరత్వం పెరుగుతుంది, ఆప్షన్ 4 సమతుల్యత మరియు స్థిరత్వం తగ్గుతుంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సమతుల్యత మరియు స్థిరత్వం పెరుగుతుంది. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు.